వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. వనజ గారు నమస్తే అండి. నమస్తే అండి జయ గారు. యాజ్ ఏ టారో రీడర్గా మేలో నెంబర్ 4 4వ నెంబర్లో పుట్టిన వారికి లేదా వాళ్ళ టోటల్ నెంబర్ మొత్తం కలుపుకుంటే 4 టోటల్ వచ్చిన వారికి ఏ విధంగా ఉండబోతోంది న్యూమరాలజీ ప్రకారం? 4 అంటేనే న్యూమరాలజీ కదా. కరెక్ట్. ఒకసారి చెప్పుకుందామండి. తప్పకుండా అండి. అయితే మే మంత్ 2025లో ఎవరైతే 4th డేట్లో, దాని తర్వాత 13th డేట్లో, 22nd అండ్ 31, ఓకే, ఈ 4 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అని చూద్దాం మేలో. డెఫినెట్గా. మీరు ఎన్ని ఇయర్స్ అయింది వనజ గారు నేర్చుకొని? నేను ఒక 4 years నుంచి ఉన్నానండి ఈ ప్రొఫెషన్లో. ఓకే. ఇన్ని మనకు అందుబాటులో ఉండగా టారోని నేర్చుకోవాలనే థాట్ ఎందుకు వచ్చింది? ఎక్కడన్నా అంటే కరెక్ట్ అండి. యాక్చువల్గా నాకు ఏవో ఇలాగా జాబ్ కి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏవో కోర్సులు నేర్చుకోవాలి కదా మరి. చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. సో ఇందులో నేను పాస్ట్ లైఫ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక టారో చాలా అనమాట, ఒక టారో రీడర్, అదే ఆమె నాకు ఎవరైతే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ నేర్పించారో, ఓకే, అందులో ఆవిడ టారో రీడర్ అనమాట. ఇలా టారో చూసి టక్క చెప్పేస్తుంది అంతా, మా అందరి గురించి మా ఎనర్జీస్ చెప్తున్నారు. సో ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ నేర్చుకున్న తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి మళ్ళీ ఇందులోకి వెళ్ళాం. సో ఇందులో నేను ఒక కోర్సు కాదు, ఇందులో చేస్తానే ఉన్నాను, ఇప్పుడు కూడా స్టిల్ చేస్తున్నారు కదా. ఇందులో మాస్టర్స్ అని ఏదేదో అనమాట, రకరకాలవి వచ్చేసి. సో అలా ఎనర్జీ వర్క్స్ అంటాం బేసికలీ. ఎనర్జీ వర్క్స్ అన్ని అండి, రూన్స్ అంటారు, టారో, క్రిస్టల్ హీలింగ్స్, ఇవన్నీ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ దీనికి స్టాప్ లేదన్నమాట. మీ గురువు గారు ఎవరండి చెప్తారా? టారో వరకు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది టారో నాకు ప్రీతి శర్మ అని నాకు నా మెంటర్ అనమాట. దాని తర్వాత అనిల్ గుప్తా గారు ఇంకొక ఆయన, దాని తర్వాత పారితోష్ అని ఇంకొక, చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కరి దగ్గర అట్లా నేర్చుకుంటారా? ఇంకొక ఆవిడ రామోన్ అని ఇంకొక ఆవిడ. సో అట్లా అనమాట, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను అనమాట. వీటికి సర్టెన్ పీరియడ్ ఉంటుందండి, అంటే ఇన్ని రోజులు నేర్చుకోవాలి ఎట్లా? మనం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నారు టారో రీడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, వారికి ఎట్లా? ఇది అంటే ఎట్లా ఉంటుంది అంటేనండి, కొంతమంది 2-day కోర్స్ 3-day కోర్స్ చెప్తున్నారు, అట్లాంటి వాటికి మాత్రం వెళ్ళొద్దు. సో ఇదేంటంటే మనం ఎంత నేర్చుకున్నా మీరు ప్రాక్టీస్ చేయకపోతే, ఓకే, ఇట్ ఈస్ ఆల్ వేస్ట్. మీరు డబ్బులు అంటే మీరు ఒకసారి డిసైడ్ అయిపోతే ఇది నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అంటే, నేను యాక్చువల్గా నేను ఇది నేర్చుకున్నది నా కోసం, నా పర్సనల్ దాని కోసం నేర్చుకున్నా. దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళ మీద ప్రాక్టీస్, దాని తర్వాత నా ఫ్రెండ్స్ మీద. సో ఎప్పుడైతే అరే బాగుంది, అక్యురేట్ బాగా వస్తుంది అన్నప్పుడు, దాని తర్వాత నేను ఒకసారి ఒక బాబా, ఒక ఆయన ఉన్నారండి గురువు గారు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాబా ప్రిడిక్షన్స్ చెప్తున్నారు అనమాట. అప్పుడు నాకు బాబా ప్రిడిక్షన్స్ మీద చాలా కనెక్ట్ అయ్యాను. అవి అట్లా ఒకటి యాడ్ చేసుకుంటూ, సో ఈ మధ్య అంటే అందరు బిలీవ్ చేస్తారు, ఓకే మీరు చెప్పిన ప్రిడిక్షన్ రైట్ అయింది అంటే, అట్లా ఇది ఒక హాబీ, ఇంట్రెస్ట్, ప్యాషన్ అన్నీ అయిపోయింది. ఒక టైప్ ఆఫ్ కార్డ్స్ అంటే కొన్ని ఇవి నేర్చుకోవాలంటే సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది వంశీ గారు? ఇది యాక్చువల్గా అంటే రోజుకి 1 hour పెట్టుకుంటే 21 days అట్లా ఫస్ట్ నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ కార్డ్ చూసారండి, మీకు ఈ కార్డు గుర్తుంటుందా? మీకు కార్డు మీనింగ్ అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, అది రిజిస్టర్ అయిపోవాలి. అంతగా మనం డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. మెమరీ అవన్నీ అన్నిటి మీద వర్క్ చేయాలన్నమాట. క్లీన్ మైండ్, మెమరీ, మీరు చెప్పే ప్రెడిక్షన్స్ రైట్ అవ్వాలి, మీ మైండ్ క్లీన్ గా ఉంచుకోవాలి, మీ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఉంటాయండి. సో అట్లా అన్నమాట. చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. ఎవరికైనా అనిపిస్తే మనం వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఎవరికైనా అంటే డౌట్ ఉండి జాయిన్ అవ్వాలనుకోండి, మనం కింద నెంబర్ ఇస్తాం కదా, మీ నెంబర్, దానికి కాల్ చేస్తే మీరు సజెస్ట్ చేస్తాను. సూపర్. సో 4కి వెళ్దామండి. నెంబర్ 4. సో నెంబర్ 4 వాళ్ళు జనరల్ గా ఏంటంటే వాళ్ళు చాలా షార్ప్ గా ఉంటారండి, చాలా యాక్టివ్ గా ఉంటారు అనమాట. ఇక్కడ ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ రూలింగ్ గ్రహ ఏదైతే ఉందో రాహు అనమాట. 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అయితే సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటారు, లేదా మొత్తం డౌన్ ఉంటారు. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే, ఏదైనా ఒక అడిక్షన్ అయిపోయింది అనుకోండి, దేనికి అడిక్ట్ అవ్వకుండా చూసుకోండి, చెడు వ్యసనాలకి అడిక్ట్ అవ్వకుండా చూసుకోవాలి వీళ్ళు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఏది చేస్తే దాన్నే పట్టుకుంటారు అనమాట. దాని మీద ఇంకా నెక్స్ట్ స్టెప్ అట్లా చూస్తూ ఉంటారు. కాబట్టి చెడు వ్యసనాలకి ఎటువైపుకి కూడా వెళ్ళొద్దు అసలు.
ఎవరో వస్తారు, పర్వాలేదు ఒక స్మోక్ చేయొచ్చు, ఒక సిగరెట్ తాగొచ్చు, ఒక రోజు ఒక డ్రింక్, ఓకే. ఇట్లాంటి వాటికి మాత్రం ప్లీజ్ డోంట్ గో. ఇది నా సిన్సియర్ సజెషన్ అనమాట. సో నెంబర్ 4 వాళ్ళ రూల్డ్ బై రాహు. సో వాళ్ళకి ఏంటంటే ఒకటి, మీకు మంత్ ఆఫ్ మే మీరు ఎంత హానెస్ట్గా ఉంటే, ఎంత నిజాయితీగా ఉంటే మీకు అన్ని స్టార్స్ అంతా ఫేవరబుల్గా ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ మీరు బ్రైబ్, లంచాలు అవి తీసుకునే ప్రాసెస్ ఏదైనా మైండ్లో ఉంటే ఈ మంత్ అవాయిడ్ చేసేసి, ఈ పని అవ్వాలంటే ఇంత ఇవ్వండి, ఈసారి మీకు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు కొంచెం రిస్కీ మంత్ అన్నమాట మే. సో కేర్ఫుల్గా ఉండండి. ఎవరైనా కానివ్వండి, ఎవరైనా అంటే మీరు ఒక పని కంప్లీట్ చేయించడానికి ఎవరి దగ్గర నుంచి ఎన్నో తీసుకుని, సో ప్లీజ్ అవాయిడ్. అది వాళ్ళకి ఫస్ట్ సజెషన్ అనమాట. అయితే ఇంకొక కార్డ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే, మీరు ఎవరెవరినైతే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని చాలా ఇగ్నోర్ చేసేసి వదిలేశారో ఒక్కసారి ఒక రీయూనియన్ లాగా ప్లాన్ చేసుకుంటే, మీ ఆ రీయూనియన్ అయిన తర్వాత మీకు అవకాశాలు చాలా చాలా కలుగుతాయి. ఎవరైతే అవకాశాలు లేకుండా చాలామంది వెయిట్ చేస్తున్నారో, మాకు ఈ చిన్న వర్క్ అయితే బాగుండు, ఈ ఆపర్చునిటీ వస్తే బాగుందని చూసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక రీయూనియన్ ప్లాన్ చేయండి. మీరు లెఫ్ట్ ఓవర్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు 3rd క్లాస్లో బాగా క్లోజ్గా ఉంటారు, కానీ మీకు వాళ్ళు తెలుసు ఎక్కడ ఉంటున్నారో, కాకపోతే మీరు ఎఫర్ట్ వేయట్లేదు. ఒకసారి వెళ్ళి వాళ్ళని మీట్ అవుతే మీకు ఒక మంచి అవకాశం వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం చాలా చాలా ఉందన్నమాట. ఇంకొక సజెషన్ మీకు ఏంటంటే, మీలో మీ దగ్గర ఉన్న పెద్దవాళ్ళ మీద కొంచెం ఫోకస్ అవసరం ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. పేరెంట్స్ మీద, ఎందుకంటే తండ్రి ఎట్లా తిట్టినా చేసినా నో ప్రాబ్లం. ఎప్పుడైతే మీ మదర్ మిమ్మల్ని కర్స్ చేస్తుందో, అంటే చాలా బాధపడి ఇంకా ఏంటి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అమ్మ మనసు ఎప్పుడైతే బాధపడుతుందో మీ ఎదుగుదల అక్కడికి స్టాప్ అయిపోతుంది అనమాట. సో నెంబర్ 4 వాళ్ళకి బేసికలీ అన్ని రిలేషన్షిప్స్ మీద వర్క్ చేయాల్సిన మంత్ ఇదండి. సో అన్ని కార్డ్స్ ఆల్మోస్ట్ ఒకటేలా ఉన్నాయి. సో మీ స్పాయిల్డ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ పేరెంట్స్ పట్ల దుడుసుగా ఉండడం, కోపంగా మాట్లాడడం, వాళ్ళని తిట్టడం, హ్యారెస్ చేయడం, మీరే కాకుండా మీ వైఫ్, హస్బెండ్, హూ ఎవర్ ఇట్ ఇస్, ఎవరు చేసినా మీరు అది కంట్రోల్లో ఉండవలసిన మంత్ ఈజ్ నెంబర్ 4 అనమాట. సో అది. సో మీకు ఫేవరబుల్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే గ్రీన్ కలర్. మీరు ఎక్కువగా గ్రీన్ కలర్ని వాడితే, అండ్ మీరు ఏం చేస్తారంటే శనివారాలు కానీ రెగ్యులర్గా టెంపుల్కి, నవగ్రహాలు వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక రెగ్యులర్గా వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు వీలు ఉంటే ఫ్రైడేస్, ఈ మేలో ఎన్ని ఫ్రైడేస్ అయితే వస్తాయో అన్ని ఫ్రైడేస్ ఫ్రైడే రాహు కాలంలో మీరు నిమ్మకాయ దీపం వెలిగించండి. ఇంట్లోనే చాలు, గుడికి వెళ్ళి వెలిగించాలి అట్లా ఏం కాదు, జస్ట్ ఒక నిమ్మకాయ దీపం వెలిగించండి. మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మ చెట్టును తెచ్చి పెంచుకోండి ఇంట్లో. మామూలుగా అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ నో ప్రాబ్లం, ఒక కుండి పెట్టుకొని రోజు నీళ్ళు పోస్తూ ఉండండి. శుక్రవారాలు వీలైతే మీరు కొంచెం బొట్టు, పసుపు, కుంకుమ అట్లా పెట్టేసి, డివైన్ అంటే మనం ఎలాగైతే తులసి అవన్నిటిని ఎలాగ చూసుకుంటామో మీరు ఈ ఒక్క పని చేయండి. మీకు లైఫ్లో ఉన్న హర్డల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చే అవకాశాలు కొంచెంగా ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ అవసరం అనమాట. పర్వాలేదులే, కాలు నొప్పి వచ్చింది కదా నేను 6 ఫ్లోర్లు ఎక్కేస్తాను కాదు, జస్ట్ రెస్ట్ యువర్ సెల్ఫ్ అంతే. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మే మంత్లో నేను చెప్పాను ఎలాగ నాట్ ఎ గ్రేట్ మంత్. మీరు చేసుకోవాల్సిన కరెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి. మీరు సూపర్ యాక్టివ్, సూపర్ ఇంటెలిజెంట్ అన్నీ ఉన్నాయి, కానీ మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే రాబోయే నెలలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రైట్ వంజి గారు, నమస్తే. నమస్తే అండి.